దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కరీంనగర్ పట్టణంలో మారుతినగర్ చౌరస్తా వద్ద కాత్యాయని యూత్ 51 తలలతో దుర్గామాత అమ్మవారిని ప్రతిష్ఠించడం జరిగింది. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా అమ్మవారి పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ విగ్రహానికి ఈ డెకరేషన్కు సుమారు 11 లక్షల రూపాయల ఖర్చయిందని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడ 21 మంది భవానీ మాలధారులు ధరించి ఎంతో ఘనంగా నిష్టంగా పవిత్రంగా ప్రతిరోజు పూజా కార్యక్రమాలతో పాటు భజనలు కూడా చేస్తున్నారు. 9 రోజులు 9 అవతారాలతో నిర్వహించే పూజా కార్యక్రమంలో భాగంగా కుంకుమ పూజ, పల్లకి సేవ, చండీ హోమం లాంటి కార్యక్రమాలు చేపట్టడంతో పాటు స్క్రీన్పై మహా అవతార నరసింహ చిత్ర ప్రదర్శన కూడా నిర్వహించడం జరుగుతుందని నిర్వాహకులు వేణు దొంతి గోపి తెలిపారు. అమ్మవారి అనుగ్రహంతో నిర్వహించబోయే ఈ కార్యక్రమాలకు సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం చందాలు మరియు విరాళాలు సేకరించి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని నిర్వాహకులు లోకల్ 18కు తెలిపారు. ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః అన్నారు పెద్దలు. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు పూజింపబడతారని, అలాంటిది సాక్షాత్తు అమ్మవారికే దుర్గాదేవి నవరాత్రోత్సవాలలో భాగంగా మా మారుతినగర్ కాత్యాయని యూత్ ఆధ్వర్యంలో ఘనంగా 51 తలలతో మీరు చూశారు ఎంత అద్భుతంగా అమ్మవారు ఉన్నారో. 51 తలలలో కరీంనగర్ మారుతినగర్లో చాలా గొప్పగా ఘనంగా అమ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఖర్చు భరించుకుంటూ కాత్యాయని యూత్ ఆధ్వర్యంలో అమ్మవారి ఉత్సవాలు జరిపిస్తూ ఉన్నాము. ప్రతిరోజు ఎంతో ఘనంగా 21 మంది అమ్మవారి మాలదారులు భవానీలు చాలా నిష్టగా పవిత్రంగా అమ్మవారి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. 9 రోజుల పాటు ఎంతో ఘనంగా జరిగే కార్యక్రమాలకు సంబంధించి జిల్లా నలుమూల ఎంతో ఇప్పటివరకు చాలా మంది మాకు మేము పెట్టిన సోషల్ మీడియా వైరల్ వీడియోల ద్వారా చాలా మంది మాకు అమ్మవారి విగ్రహం బాగుందని చెప్పి మాకు చాలా మంది ఫోన్లు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు 9 రోజుల పాటు ఎంతో మంది ప్రముఖులను కూడా ఆహ్వానిస్తూ ఉన్నాము. మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి, మాకు లోకల్కి సంబంధించి ఎమ్మెల్యేలు కానివ్వండి, చాలా మంది ప్రముఖులను కొంతమంది వ్యాపారవేత్తలను కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాము. చాలా ఘనంగా నిర్వహించేటువంటి ఈ వేడుకలకు సంబంధించి భక్తులందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. అమ్మవారి విగ్రహానికి సంబంధించి కానీ వేడుకల నిర్వహణకు సంబంధించి కానీ ఇంకా కొంతమంది దైవాంశ పరంగా మాకు సహాయం చేయడం కోసం విగ్రహానికి సంబంధించి దాతలు కూడా ఎవరైనా ముందుకు రావాలని చెప్పి మేము కాత్యాయని యూత్ పక్షాన మేము కోరుతా ఉన్నాము.